సో ఇంకోటండి, అంటే ఇప్పుడు మనం అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది నడుస్తుందంతా దాని మీదే కాబట్టి ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటి దాని మీద చేశారు. సరే, దాని మీద ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు అని అంటున్నారు. సో ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక కొద్ది నెలల్లోనో లేకపోతే సంవత్సరంలోనో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రత్యేక హోదా అంశంలో అంటే ఎవరు ఏ పార్టీ ఎన్ని తప్పులు చేసింది తలా పాపం తలా పిటికని అంటారు కదా, ఆ విధంగా అందరిది రోల్ ఉందంటారు. మేజర్గా అసలు ఎందుకు ఈ సమస్య, ఈ చిక్కుముడి ఎందుకు పడిందంటారు? విభజన చేయటంలో రూల్ అయితే అంటే ఒక సక్రమమైన రీతిలో జరగకుండా తెలంగాణ ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. అక్కడ పీపుల్స్ ఆస్పిరేషన్ అనేక సందర్భాల్లో రిఫ్లెక్ట్ అయినాయి. సరే, ఆ పరిస్థితి రాగలిగింది. ఇవ్వటాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ చేసిన తీరులో ఖచ్చితంగా ఆ పాపం ఇద్దరిది, 2 జాతీయ పార్టీలు. అందులో ఎవరికి బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఏవి కోరుకునే నేనైతే అనుకున్నాను. తెలుగుదేశం ఊరిక డ్రామా కోసం వాళ్ళు ఇచ్చిండొచ్చు తప్ప ఇప్పుడు ఎవరికైనా ఇవి రాజ్యాలు కదా, రాజ్యం పెద్దగా ఉండాలి ఏ రాజు అయినా కోరుకుంటాడు, రాజ్యం చిన్నగా కావాలి ఏ నాయకుడు కోరుకుంటాడు అనుకోను. కాబట్టి ఎక్కడైనా అది సహజం. ప్రాంతీయ పార్టీలు 2 కూడా దానికోసం సిద్ధపడ్డాయని అనుకోండి. ఇంటాక్ట్గా ఉండాలనుకున్నాయి. వ్యూహాత్మక దాన్ని మనం అనుకూలంగా మరల్చుకుందాం అనుకుని తప్ప వాళ్ళంతటి వాళ్ళకి విభజించాలని కోరుకుందని అయితే నేను అనుకోను. జాతీయ స్థాయిలో మాత్రం వాళ్ళ సూపులో పడ్డారు. కాంగ్రెస్ ఒక రకంగా చేసింది, బీజేపీ వాళ్ళ భుజం మీద పెట్టి దీన్ని కాలుద్దాం అనుకున్నారు. ఫలితంగా ఆఖరి నిమిషం హడావుడిగా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. దీనిలో ప్రధానంగా పాపం వాళ్ళిద్దరిది మొట్టమొదట. తర్వాత క్రమంలో ఏం జరుగుతుంది, విభజన తర్వాత సాధించడంలో తెలుగుదేశం బీజేపీ పాత్ర, అధికార పక్షం పాత్ర ఇవ్వాల్సింది బీజేపీ, సాధించాల్సింది ఎగ్జాక్ట్లీ. అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన పనిలే. అది ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకురాలేకపోయారు, ఎందుకు నిలదీయలేకపోయారు, లేకపోతే వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు, ఇవన్నీ కూడా రేపు మనకి రాబోయే సంవత్సరంలో జనం చూస్తారు. ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నుంచి వెనక్కి ఉందా, మీరు అడిగారు కాబట్టి ఆ ప్రశ్న, ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ చాలా నిబద్ధతతో హామీ ఇచ్చారు. ఆ రోజు వాళ్ళకి టైం ఉండింది. ఏదో ఇవ్వటం సాధ్యం కాదన్నది కాదు, ఇవ్వటం సాధ్యమైన వాళ్ళు చెప్పినటువంటి ప్లానింగ్ కమిషనే 1 సంవత్సరం దాకా కూడా ఉండింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది, 14th ఫైనాన్స్ కమిషన్ నివేదికలు కూడా ఇవ్వద్దని వాళ్ళు ఏం చెప్పలే. సో వాళ్ళు తీసుకునేది వాళ్ళకి రాజకీయంగా స్టేక్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి తనంతట తానుగా ఒక నిర్మాణం గెలిచే పరిస్థితి లేదు. సరే, ఇంతకాలం ఇంత సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ అంటే నమ్ముతూ వచ్చాము, వాళ్ళు చెప్పిన దానికి మేము నమ్మాము అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజలు నమ్మాలిగా, మీరు వాళ్ళని నమ్మారని ప్రజలు నమ్మాలిగా. సమస్య దాదాపు మీలాంటి వాళ్ళు అందరం మాట్లాడాం. ఇది టైము, ఇదేదో ఆఖరి నిమిషంలో బయటకు వచ్చి వాళ్ళు చేయలేదని బురదేసి ఇప్పటిదాకా అధికారులు మనం ఉండటం కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చేయట్లేదు అనేది ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం నుంచి అర్థమవుతుంది. ఏదో కొత్తగా మొదటి సంవత్సరం బడ్జెట్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది, 2వ సంవత్సరం బడ్జెట్ చూసుకున్నా అర్థమవుతుంది, ప్రధాని అక్కడికి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన రోజు అర్థమైంది. ఏ దశలో కూడా వాళ్ళు చేస్తున్నారు, ఇంకొద్దిగా టైం పడుతుందన్న పరిస్థితి ఏ రోజు లేదు.